స్టూడెంట్స్ స్ట్రైట్ లైన్స్ లోని ఎక్సైజ్ 9.b సెక్షన్ 1 లోని 11th క్వశ్చన్ నుంచి 14th క్వశ్చన్ వరకు చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి 4 మార్క్స్ రానికి అవకాశం ఉండే క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఏ లైన్ దట్ కట్స్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2,3. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ అనుకోవాలి, కానీ ఇక్కడ ఇంటర్సెప్ట్స్ అని మాట్లాడడం జరుగుతుంది. మనకి ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంది? మనకి ఈక్వేషన్ అనుకోవాలంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అనమాట. ఓకే, ఇది మనకి ఈక్వేషన్ అనుకోక ఫార్ములా. మరి అవును, ఇందాక మనకి ఏది 8th క్వశ్చన్ వరకు అంటే 10th క్వశ్చన్ వరకు మనము ఈక్వేషన్ అనుకోనిక ఏది ఫార్ములా మాట్లాడుతుంటుంది, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఇంకో ఫార్ములా కూడా ఉపయోగిస్తుంటుంది, m బదులు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అని. కానీ మరి ఇక్కడ ఎందుకు అదే ఈక్వేషన్ ని మళ్ళీ కనుక్కోమంటారు? కానీ ఇక్కడ ఇంటర్సెప్ట్ అంటే ఏంది? ఇంట్రడక్షన్ లో నేను ఈ ఫార్ములాని మాత్రమే రాయడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్సెప్ట్ అంటే ఏంటి, ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. ఫస్ట్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, మనకి a,0 b,0 అంటే కట్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని మాత్రం కానీ మనకు ఒక లైన్ అనేది ఏర్పడేటట్టు ఉంటుంది. దాన్ని ఇంటర్సెప్ట్ అని మాట్లాడతాం. అంటే ఇక్కడ చూడండి, ఏ అంటే ఇక్కడ ఒక పాయింట్ అనేది ఉంది. ఓకే, అంటే ఖచ్చితంగా a,0 b,0 అనే ఫామ్ లో ఉందనుకో, అది మనకి ఇంటర్సెప్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈక్వేషన్ అనుకోవాలంటే ఇది ఇంటర్సెప్ట్ అంటే ఏంటంటే, మనకి a,0 b,0 అంటే ఏని టచ్ అవుతుంది కానీ వైని టచ్ అవ్వట్లేదు కాబట్టి 0 వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఇది వై యాక్సిస్ కదా, ఇది వై డాష్, ఇది ఎక్స్ డాష్, ఇది ఎక్స్ కదా. అంటే ఇక్కడ చూస్తే a,0 అంటే a,0 అంటే దానికి అర్థమైంది ఎక్స్ యాక్సిస్ మాత్రమే కట్ చేస్తుంది ఆ పాయింట్. ఇక్కడ 0,b అంటే వైని మాత్రమే కట్ చేస్తుంది. అంటే ఇది మనకి ఇంటర్సెప్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకొని, ఇంటర్సెప్ట్ అవ్వాలంటే a,0 ఫామ్, 0,b ఫామ్ లో ఉండాలి. అలా ఉందనుకో ఇంటర్సెప్ట్ అవుతుంది. ఓకే, మరి ఇంటర్సెప్ట్ అర్థమైంది. మరి ఈక్వేషన్ అనుకోవాలంటే దీనికి ఎలా? మామూలుగా మనకి 2 పాయింట్స్ తెలిస్తే ఈక్వేషన్ అనుకోవడానికి ఏ ఫార్ములా ఉపయోగిస్తామని చెప్పాను నేను? ఈ ఫార్ములా ఉపయోగిస్తానని చెప్పడం జరిగింది. మనకి ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా ఇదే ఎక్సర్సైజ్ లోనే మనము ఫార్ములా. మరి ఇక్కడ 2 పాయింట్స్ ఉంది, a,0 b,0. మరి దీనికి ఈక్వేషన్ అనుకున్నామా? మరి ఫస్ట్ ఓకే, వై అలాగనే ఉంటుంది, మైనస్ y1. చూడండి, ఆ పాయింట్స్ రాశాను, ఆ పాయింట్స్ రాసి x1 y1 x2 y2 రాశాను. y1 ఏముంది 0 ఈక్వల్ టు, మనకి స్లోప్ తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, వేరే ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. స్లోప్ గానే తెలిస్తే ఈ ఫార్ములా ఉపయోగించుతాం కదా. y2 ఎంత ఉంది, b మైనస్ y1 ఎంత ఉంది 0 బై x2 ఎంత ఉంది 0 మైనస్ x1 ఏముంది a, x అలాగే ఉంటుంది మైనస్ x1 అంటే ఏంది a కదా. ఇక్కడ చూడండి, y లోకల 0 పోతే y ఉంటుంది ఈక్వల్ టు, b లోకల 0 పోతే b నే ఉంటుంది, 0 లోకల a పోతే మైనస్ a ఉంటుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఏ లోకల్ 0 పోతే ఏ ఉంటుంది, అదే 0 లోకల్ ఏ పోతే మైనస్ ఏ ఉంటుంది. ఓకే, మైనస్ ఏ యూతలంగా ఎక్స్ మైనస్ ఏ. ఓకే, ఇక్కడ చూడండి, దీంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. y ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఎక్స్. ఓకే, మైనస్ ఎక్స్. చూడండి, ఇంటూ చేస్తున్నాను అనమాట. దీంతో ఇక్కడ చూడండి, దాంతో మైనస్, మళ్ళీ దీంతో కూడా ఇంటూ చేయండి. ఏమొస్తుంది, బిఏ బై ఇక్కడ చూడండి, ఈ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఇంటూ చేయండి, బి ఇంటూ ఏ బై ఏ అనమాట. బి బై ఏ ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఏ అలాగనే రాశాను. న్యూమరేటర్ ఏ, డినామినేటర్ ఏ క్యాన్సల్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈతలో చూడండి, ఏం మిగిలినది రాద్దామా, వై ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఎక్స్ ప్లస్ ఇంకా యువతల ఒక్కటి బి మిగిలింది. డినామినేటర్ ఏ, న్యూమరేటర్ ఏ క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు యువతల అవతల డివైడింగ్ బై బి చేద్దాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఎల్సిఎం చేస్తూనే వచ్చేస్తుంది కానీ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి బై డివైడింగ్ బై బి చేసేద్దాం అనమాట. అంటే వై బై బి అంటే అవతల బై బి చేస్తున్నాను, అంతే, డివైడింగ్ చేస్తున్నాను. ఈక్వల్ టు మైనస్ బి బై ఇక్కడ చూడండి బై ఏ ఎక్స్ బి అనమాట. చూడండి, ఇక్కడ బై బి చేస్తున్నాను, ఇక్కడ బై బి అని చేస్తున్నాను. ఓకే, ప్లస్ బి బై బి. ఓకే, క్యాన్సిల్ చేయండి, బి క్యాన్సల్, బి క్యాన్సల్, y బై బి ఈక్వల్ టు ఈ మైనస్ ఎక్స్ బై ఏ.
ఈ ప్లస్ ఇక్కడ బి క్యాన్సల్ అయిపోతే ఏముంటుంది 1 ఉంటుంది కదా. ఇది మనకి మైనస్ యూతలకు వస్తే ప్లస్ అవుతుంది. అంటే ఏమవుతుంది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. చూడండి బాగా వినండి, ఇది మైనస్ యూతలకు వస్తే ప్లస్ అవుతుంది. ఆ వై బై బి అలాగే రాస్తుంది, ఇది మైనస్ గా యూతలకు వస్తే ప్లస్ అయింది, యూతల 1 అనేది అలాగే పెట్టాం. అంటే మనకి ఒక ఇంటర్సెప్ట్ చేసింది అనుకో, ఈ ఈక్వేషన్ ఏమవుతుంది అప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అనేది అవుతుంది. నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పలేదు, అప్పటికే టైం దండిగా అయిందని నేను చెప్పలేదు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఓకే, అర్థమైందా? ఇంటర్సెప్ట్ అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒక కోఆర్డినేట్ ఎలా ఉండాలి, ఏ కమ 0 అంటే ఒక నంబరు కమ 0 ఉండాలి. రెండో పాయింట్ ఎలా ఉండాలి, 0, బి ఫామ్ లో ఉండాలి. అలా రెండు అలా ఉన్నాయి ఒక పాయింట్స్, మనకు ఆ లైన్ ఏమవుతుందంటే ఇంటర్సెప్ట్ అవుతుంది. ఓకే, క్లియర్? ఆ ఇంటర్సెప్ట్ గా మనం ఈక్వేషన్ అలా ఇంటర్సెప్ట్ లో ఉన్నప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ మనము ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అనేది చేస్తే సరిపోతుంది. అంటే మామూలుగా మనం ఈక్వేషన్ ప్రకారమే చేస్తాం, కానీ డైరెక్ట్ మనకి ఇంటర్సెప్ట్ లో ఉన్నప్పుడు ఈక్వేషన్ చేయాలనుకుంటే డైరెక్ట్ నువ్వు ఈ ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుంది. మళ్ళీ ఇంత ప్రాసెస్ మనం చేయక్కర్లేదు అనమాట. అంటే నేను ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఇచ్చి దానికి ఈక్వేషన్ అనుకుంటే కనుక్కోమంటే నువ్వు ఆ పాయింట్స్ కి నువ్వు ఇంత ప్రాసెస్ చేయక్కర్లేదు, డైరెక్ట్ ఈ ఫార్ములా రాసి ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనమాట. అర్థమైంది స్టూడెంట్స్? నోట్ ఇది పక్కకు రాసుకోండి ఖచ్చితంగా. ఓకే, అర్థం ఎప్పుడు బేసిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నేను రఫ్ చేసేస్తాను. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఎలా ఉంటుందో? ఏం లేదు, మనకు ఆ పాయింట్స్ అంటే ఏ కమ 0, 0, బి ఫామ్ లో ఉంటే అది ఇంటర్సెప్ట్ అవుతుంది. దానికి ఈక్వేషన్ కనుక్కోవాలనుకో అలా ఉన్నప్పుడు మనము డైరెక్ట్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 వేస్తే మనకి ఈక్వేషన్ అనేది తయారవుతుంది. ఓకే, ఇడికి అయిపోయింది. మరి క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ దట్ కట్ ఆఫ్ ద ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద 2, 3. ఇక్కడ చూడు ఒక ఇంటర్సెప్ట్ ఉంది, మరి ఈక్వల్ పార్ట్స్ అని చేస్తుంది అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3 చేస్తుంది అంటే 3, 0 ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 3, 0 చేస్తుంది. మళ్ళా 1, 2, 3 అంటే ఇక్కడ కూడా నీకు 3, 0 అంటే ఈక్వల్ ఇంటర్సెప్ట్ అనేది చేస్తుంది అనమాట. అంటే 3 అనమాట. అలాగైతే ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఇవ్వడం జరుగుతుంది. కోఆర్డినేట్స్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద 2, 3 అంటే ఇది ఇలా ఇంటర్సెప్ట్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడ పాస్ అవుతుంది, 2, 3 అనే పాయింట్ కాడ పాస్ అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైందా? ఓకే, కనుక్కుందాం. అర్థమైంది కదా? ఏం లేదు, మనకి ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేస్తుంది అది చెప్పాను కదా, 1, 2, 3 ఇది అంటే మామూలుగా మీకు అర్థం అవ్వాలని నంబర్లతో చెప్పాను. ఓకే, క్లియర్? ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేస్తుంది అంటే ఏంటి దానికి అర్థం, ఏ ఈక్వల్ టు బి అనమాట. ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేస్తుంది. అలా ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేసినప్పుడు 2, 3 మీద వెళ్తుంది అనమాట. ఓకే, ఆ పాయింట్ మీద వెళ్తుంది ఆ లైన్. అలాగైతే ఇంటర్సెప్ట్ ఈక్వేషన్ అంటే మనకి ఈక్వేషన్ ఏమవుతుంది ఇప్పుడు ఆ లైన్ కి అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, గివెన్ దట్ ద లైన్ కట్స్ ఆఫ్ ది ఈక్వల్ ఇంటర్సెప్ట్ బోత్ యాక్సిస్ ఏ ఈక్వల్ టు బి, అది చెప్పాను కదా, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ ఇంటర్సెప్ట్ తో కట్ చేస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇన్ ద ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈజ్ ఈక్వేషన్. మనకి ఇంటర్సెప్ట్ ఉన్నప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఏంటి ఫార్ములా, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. ఇంటర్సెప్ట్ అవ్వాలంటే ఒక్కటే అబ్బా, ఈ కోఆర్డినేట్ లో y యాక్సిస్ 0 ఉండాలి, ఈ కోఆర్డినేట్ లో x యాక్సిస్ 0 ఉండాలి. అలా ఉందనుకో అది ఇంటర్సెప్ట్. ఓకే, మరి ఇంకా కనుక్కున్న ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. మనకి ఏమి ఇవ్వడం జరిగింది, ఏ ఈక్వల్ టు బి. ఒకటే ఏంటి మనకి ఈక్వల్ కట్స్ చేస్తున్నమాట. గివెన్ దట్ ద లైన్ ఈక్వేషన్ ఇంటర్సెప్ట్ ద బోత్ యాక్సిస్. ఇక్కడ చూడండి ఒకటే ఈక్వల్ అనమాట, ఈ కోఆర్డినేట్స్ మనకి ఒకటే చోట కట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏమొచ్చింది మనకి దానికి సంబంధించి కండిషన్ ఏ ఈక్వల్ టు బి అంటే ఏ బదులు బి రాసుకోవచ్చు, బి బదులు ఏ రాసుకోవచ్చు. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై ఇక్కడ చూడండి బి ఏ బదులు నేను బి రాసుకుంటాను ఈక్వల్ టు 1. దేని ప్రకారం వై ఏ ఈక్వల్ టు బి. ఇక్కడ చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కట్స్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ ఎక్కడ చేస్తుంది, ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇటు పక్క సేమ్ కోఆర్డినేట్ అనమాట మనకి. కాబట్టి ఏ ఈక్వల్ టు బి అండ్ డినామినేటర్ సేమ్ తీయచ్చు కాబట్టి ఏ ఇద్దాం. ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం కుదరదు, ఎందుకంటే డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి. అంటే డినామినేటర్ సేమ్ తీసాను, ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 1 అనమాట. ఇక్కడ ఏ డివైడ్ చేస్తున్నా అటు పక్కకు వెళ్తే ఇంటూ అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ. ఇది నంబర్ 1 అనుకోండి. ఇక్కడతో అయిపోయినా ఇంకా అయిపోలేదు, మనకి అక్కడ ఏం చెప్పడం జరుగుతుంది, 2, 3 అంటే ఆ కోఆర్డినేట్ మీద ఆ లైన్ అనేది పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా ఏ వాల్యూ కనుక్కోవాలి, ఏ వాల్యూ బట్
ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ. ఇక్కడ చూస్తే మనకి పాసింగ్ త్రూ ఓకే 2,3 మీద వెళ్తుంది అంటే ఇది ఎక్స్ ఇది వై అనమాట. అంటే ఎక్స్ ఏముంది మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం అప్లై అయింది 2 ప్లస్ వై వాల్యూ ఎంత 3 ఈక్వల్ టు ఏ. అంటే చూడండి ఏ వాల్యూ వచ్చేస్తుంది 2 3 ఎంత కలిపితే ఎంత 5 5 ఈక్వల్ టు ఏ. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది అనమాట. అంటే ఈక్వేషన్ మనకి ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఇది ఈక్వేషన్ ఫ్రమ్ 1 ఏముంది మనకి ఎక్స్ ప్లస్ వై ఇది ఈక్వేషన్ అనమాట. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ రాయాలి. ఏ ఎంత వచ్చింది మనకి 5. అంటే ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఏమొచ్చింది మనకి ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5. అంటే ఈ లైన్ ఒక ఈక్వేషన్ మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 అనమాట. ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్. 12th క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి స్టార్ గుర్తు చేశాను. 12th క్వశ్చన్ ఇప్పుడు చూడండి ఇఫ్ ద పొరేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడ పొరేషన్ అంటే భాగము అని అర్థం అనమాట. ఏంది భాగము. భాగము అంటే తెలుసు కదా అదొక భాగం ఇదొక భాగం అని మాట్లాడుతున్నారు కదా. భాగము ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఒక స్ట్రైట్ లైన్ ని భాగం చేయండి. ఇంటర్సెక్ట్ ద బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ ది కోఆర్డినేట్స్ ఇన్ ద బైసెక్ట్ 2p, 2q. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ఇక్కడ ఏంది క్వశ్చన్ అయిందంటే ఇక్కడ చూడండి యాక్చువల్ గా ఇది గీయకూడదు మీకు చెప్పానండి మీకు అర్థం అవ్వాలని ఇది గీసాను. ఓకే 2p అలాగే 2p మీడియం లో. ఓకే ఇక్కడ చూడండి అసలు ఇక్కడ ఏంది క్వశ్చన్ ఇఫ్ ద పొరేషన్ అంటే భాగం చేస్తుంది అనమాట ఏదాన్ని స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్ట్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఈజ్ బైసెక్ట్. ఇక్కడ ఇంటర్సెప్ట్ అని మాట్లాడడం జరుగుతుంది. ఈ లైన్ మనకి భాగం చేసి ఫస్ట్ ఇంటర్సెప్ట్ అంటే ఏంది A,0 B,0 అనమాట కదా. మనకి A,0 B,0 అది ఇంటర్సెప్ట్ చేస్తుంది. దాన్ని 2 భాగాలుగా చేయడం జరుగుతుంది అనమాట. కోఆర్డినేట్స్ బైసెక్టెడ్ అంటే ఏంటంటే ఒక లైన్ ఇలా భాగం చేయడం అన్నమాట. దీన్ని ఈక్వల్ పార్ట్స్ గా అంటే ఇంకొక లైన్ ఆల్రెడీ ఇంటర్సెప్ట్ లో ఒక మనకి ఈక్వేషన్ ఉందండి సారీ పాయింట్స్ అనేవి ఉండే ఒక లైన్ అనేది వెళ్తుంది మళ్ళా ఏది 2p 2q తో. అంటే ఇంటర్సెప్ట్ బైసెక్ట్ అంటే ఏంటంటే కట్ ఆఫ్ 2 ఈక్వల్ పార్ట్స్ అనమాట. అంటే మనకి ఒక లైన్ ని 2 పార్ట్స్ గా ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసేదాన్ని మనము బైసెక్ట్ అని మాట్లాడడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ లైన్ అనేది బైసెక్ట్ చేస్తుంది అనమాట ఈ లైన్ కి ఈ లైన్ కి. ఓకే 2,2q. అలాగైతే ఈ లైన్ ఈక్వేషన్ ఏంది అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఇంటర్సెప్ట్ అని మాట్లాడినారు కాబట్టి మనం A,0 B,0 బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం. ఓకే పర్లేదు. మరి ఇక్కడ చూస్తే మనకి ఏం ఇంటర్సెప్ట్ అవ్వాలంటే మనకి ఇక్కడ చూడండి ఇది ఇంటర్సెప్ట్ కదా. ఇంటర్సెప్ట్ అవ్వాలంటే ఏంది మనకి ఏ వాల్యూ బి వాల్యూ తెలియాలి. ఫార్ములా ఏంది ఎక్స్ A ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. అంటే ఏ వాల్యూ బి వాల్యూ తెలియాలి. మరి ఆ ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. బాగా వినండి ఒక లైన్ ఇంటర్సెప్ట్ చేస్తుంది అది ఇంకొక లైన్ అనేది బైసెక్ట్ చేస్తుంది. ఏది 2p 2q అంటే 2 ఈక్వల్ పార్ట్స్ అంటే ఇక్కడ ఈక్వల్ పార్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఈక్వల్ పార్ట్ చేస్తుంది. అలాగైతే ఈ లైన్ ఒక ఈక్వేషన్ కనుక్కోమని ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకే క్లియర్. మరి ఇప్పుడు ఏ బి అనే వాల్యూ తెలియాలి. ఏ వాల్యూ బి వాల్యూ తెలియాలంటే మనము ఈ రెండింటికి మనము మిడ్ పాయింట్ కనుక్కోవాలి. ఈ మిడ్ పాయింట్ అనేది దీనికి సమానం అవుతుంది. ఎందుకు ఇక్కడ మనకు మిడ్ పాయింట్ చెప్పలేదు కదా మనం ఎందుకు కనుక్కుంటామంటే ఆ మిడ్ పాయింట్ లోనే మనకి ఇక్కడ ఏ బి వాల్యూస్ ఉన్నాయి కదా వాటిని కనుక్కుంటాం. ఇక్కడ మిడ్ పాయింట్ ఆన్సర్ కూడా వచ్చేసింది ఎంత 2p, 2q. ఎందుకు అది మనకి మిడ్ పాయింట్ ఆన్సర్ అవుతుందంటే మనకి ఈక్వల్ పార్ట్స్ చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. బైసెక్టెడ్ అని చెప్పడం జరుగుతుంది. బైసెక్టెడ్ అంటే చెప్పాను కట్ ఆఫ్ 2 ఈక్వల్ పార్ట్స్. అంటే ఈ పాయింట్ అనేది ఇది దీన్ని సపరేట్ అనేది చేస్తుంది. కాబట్టి మిడ్ పాయింట్ బేస్ చేసుకొని మనము ఏ బి వాల్యూ అనేది కనుక్కుందాం. ఓకే మిడ్ పాయింట్ ఏ దానికి ఏ బి మిడ్ పాయింట్ మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది మనకి m ఈక్వల్ టు ఓకే దీన్ని m అనుకున్నాం. ఓకే m ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 కదా. ఓకే ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఆన్సర్ రావడం జరిగింది. ఏంటి మనకి 2p ఇక్కడ చూడండి లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 కదా. మనకి ఇది ఈక్వేషన్ ఫామ్ కావాలంటే అంటే ఇప్పుడు ఆ లైన్ కి A,0 B,0 లెట్ m ఈక్వల్ టు 2p 2q బి ద మిడ్ పాయింట్ ఆఫ్ ది పొరేషన్ ఇంటర్సెప్టెడ్. అంటే భాగం అనేది చేస్తుంది అనమాట ఆ ఇంటర్సెప్ట్ లైన్ ని.
కాబట్టి ఏది 2, P 2, Q. మరి దాన్ని బేస్ చేసుకుని మిడ్ పాయింట్ అనేది కనుక్కున్నాం అనమాట. ఆ మిడ్ పాయింట్ తోనే ఏబి వాల్యూస్ తెలిస్తే దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం ఈక్వేషన్ లో. ఇంకంతే మనకి ఫార్ములా. మిడ్ పాయింట్ ఆన్సర్ మొత్తం ఎంత? 2P, 2Q. ఇది మొత్తం ఆన్సర్. మరి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది? x1 అంటే ఎంత మనకి? ఇక్కడ చూడండి, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. x1 ఎంత? a ప్లస్ x2 ఎంత? 0/2, y1 ఎంత మనకి? b ప్లస్ y2 ఎంత? 0/2. ఓకే, 2p, 2q ఈక్వల్ టు a/2 తర్వాత b/2 అంటే కలుపుతుంది కదా. ఇప్పుడు చూస్తే ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు మనకు చూస్తే ఇది దేనికి సమానం అవుతుంది? x కోఆర్డినేట్ ఇక్కడ చూడండి, x, y ఈక్వల్ టు a, b వచ్చిందంటే దానికి అర్థం ఏంటో తెలుసా అండి? x ఈక్వల్ టు a అని అర్థం, అలాగే y ఈక్వల్ టు b అని అర్థం. అంటే మనకి ఈ రెండు కోఆర్డినేట్స్ ఈక్వల్ అని తెలిస్తే దాని లోపల ఉన్న x కోఆర్డినేట్, y కోఆర్డినేట్లు కూడా మనకి ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇది దీనికి సమానం, ఇది దీనికి సమానం. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఏ వాల్యూ బి వాల్యూ అనుకుంటాం. అది తీసుకొని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తాం ఇగో ఇంటర్సెప్ట్ ఈక్వేషన్ లో. ఓకే, 2p ఈక్వల్ టు a/2. ఇది ఒకసారి చూడండి, 2p ఈక్వల్ టు a/2. మళ్ళా తర్వాత ఇంకోటి ఏంటి? 2q ఈక్వల్ టు b/2. ఓకే, మనకి ఏంది? ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలి కాబట్టి ఇది ఏం చేస్తుంది? ఇంటూ ఇతర పోతే డివైడెడ్ బై, సారీ డివైడ్ చేసిన అవతల పోతే ఇంటూ, అంటే 2 × 2p ఈక్వల్ టు a. ఓకే, అంటే 2 2 4 అంటే a ఈక్వల్ టు 4p అనమాట. అంటే ఏ వాల్యూ వచ్చేసింది. తర్వాత బి వాల్యూ అనుకుందాం. డివైడ్ చేసిన అవతలకు వెళ్తే ఇంటూ, అంటే b ఈక్వల్ టు 2 × 2q అనమాట. డివైడ్ చేసిన అవతలకు వెళ్తే ఇంటూ, అంతే. ఓకే, b ఈక్వల్ టు 2 2 4q అంటే ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ లో అప్లై చేయాలి. ఫ్రమ్ 1 ఇక్కడ చూడండి, x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 కదా. ఓకే, అప్లై చేద్దామైనా. x అలాగనే ఉంటుంది బై ఏ వాల్యూ ఎంత వచ్చింది? 4p వచ్చింది. ఓకే, ప్లస్ b వాల్యూ ఏమొచ్చింది? 4q వచ్చింది కదా. 4q ఈక్వల్ టు 1 అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 4 అనేది కామన్ చేయొచ్చు కదా. డినామినేటర్ 4 అనేది కామన్ తీస్తాం. బాగా చూడండి, డినామినేటర్ లో 4 కామన్ తీస్తాం. 1 ఎందుకు రాస్తారంటే న్యూమరేటర్ లో, డినామినేటర్ లో మనం తీసుకున్నప్పుడు న్యూమరేటర్ లో ఏముంటుంది? 1 కూడా కామన్ వచ్చేస్తుంది. కాబట్టి x/p ప్లస్ y/q ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ 4 ఏం చేస్తుంది? మనకి డివైడ్ చేసిన అవతలకు వెళ్తే ఇంటూ, అంటే x/p ప్లస్ y/q ఈక్వల్ టు 4. 1 × 4 అవుతే 4 అవుతుంది. చూడండి, డివైడ్ 4 ఏం చేస్తుంది? డివైడ్ చేసిన అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ 1 × 4 4. అంటే ఇది మన రిక్వైర్డ్ ఈక్వేషన్ అనమాట. ఇంకా అంతే, ఆన్సర్ అయిపోయింది. అంటే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ x/p ప్లస్ y/q ఈక్వల్ టు 4 అనమాట. ఓకే, నోట్ డౌన్ స్టూడెంట్స్. థర్టీన్త్ క్వశ్చన్, ఎక్సైజ్ 9.b లోని సెక్షన్ 1 లోని 13th క్వశ్చన్. ఇక్కడ మనకి చాలా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి, కొన్ని కండిషన్ అనేటువంటి చూడండి. ఇక్కడ ఫైండ్ ద యాంగిల్ మేడ్, ఏంది యాంగిల్ అనేది కనుక్కోండి. మేడ్ బై ద లైన్ y ఈక్వల్ టు -√3x + 3 with positive direction of the x-axis is measured in the convert the clockwise direction. ఇక్కడ కౌంటర్ క్లాక్ వైజ్ అంటే మనకి తెలుసు పాజిటివ్ లో వెళ్తుంటుంది అనమాట. అంటే మామూలుగా ఇప్పుడు మనకి నంబర్ ఎలా వస్తాయి? 1 2 3 ఈ ఫామ్ లో తిరుగుతుంది అనమాట. అంటే పాజిటివ్ లో మనం యాంగిల్ అనేది చూపించాలి, అంటే యాంగిల్ అనేది కనుక్కోవాలి. అసలు ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ మీరు ఇది చూడండి, సొల్యూషన్ గివెన్ ద మనకు ఒక లైన్ ఇవ్వడం జరిగింది. ఏంది? y ఈక్వల్ టు -√3x + 3. ఇది ఏ ఫామ్ లో ఉందంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉంది. అసలు ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది మళ్ళా చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం యాంగిల్ అయితే కనుక్కోవాలి, సింపుల్ గానే ఉంటుంది లేండి క్వశ్చన్. ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ గురించి నేను ఇంట్రొడక్షన్ క్లాస్ లో చెప్పలేదు, ఒక ఓన్లీ ఫార్ములా రాస్తాను. ఏంది ఇది? మనకి ఇప్పుడు ఇది ఒక లైన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఒక లైన్ ఉంది. ఓకే, దీని స్లోప్ వాల్యూ m, దీని స్లోప్ వాల్యూ ఎంత? m. ఇది ఎక్కడ టచ్ అవుతుంది? మనకి c, 0 అనుకుందాం. అంటే x యాక్సిస్ కాడ టచ్ అవ్వట్లేదు, ఓన్లీ y యాక్సిస్ కాడ మాత్రమే టచ్ అవుతుంది. అంటే c, 0. మరి ఇప్పుడు ఈ లైన్ కి ఈక్వేషన్ కనుక్కుందాం.
ఈ లైన్ కి ఈక్వేషన్ అనుకోవాలంటే మనకి ఏంది ఫార్ములా ఎక్స్ వై మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 కదా మనకి ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఒక లైన్ కి. ఓకే, y ని అలాగనే రాసేస్తాం y1, ఇది x1 ఇది y1 కదా మనకి. y1 ఎంత c కదా, ఈక్వల్ టు m వాల్యూ ఎంత ma, స్లోప్ వాల్యూ ఎంత అని చెప్పాను m, x అలాగనే ఉంటుంది మైనస్ x1 ఎంత 0. ఓకే, y మైనస్ c ఈక్వల్ టు m, x లో కల్లా 0 పోతే x ఉంటుంది కాబట్టి ax మైనస్ సి అవతల పోతే ప్లస్ సి, అంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. చూడండి, అంటే ఒక కోఆర్డినేట్ 0, y మనకు ఏదో ఒక నంబర్ ఉంది, దాని స్లోప్ గాన మనకి తెలిస్తే గాన అప్పుడు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఓన్లీ ఒక్క చోట మాత్రమే ఏంది, అంటే మనకి తెలుసు కొన్ని పాయింట్స్ ఇస్తారు, కొన్ని ఇవ్వరు. అంటే y యాక్సిస్ కాడ ఏముంది 0, c, అంటే అప్పుడు మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది. ఏంటి ఇంటర్సెప్ట్ ఫామ్, y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనమాట. ఇదంతా మనకి సి ఒక డిస్టెన్స్ అనమాట. ఓకే, అర్థమైందా? కాబట్టి మనం ఏం చేస్తాం, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. అంత ఈ కండిషన్ల మీదనే, ఈ మనం కనుక్కోవాల్సిన ఈక్వేషన్స్ మీదనే. ఏమంటే కొన్నిసార్లు స్లోప్ ఇవ్వడం, లేకుంటే నంబర్లు ఇవ్వడం, లేకుంటే కోఆర్డినేట్స్ ఇవ్వడం, లేకపోతే యాంగిల్ ఇవ్వడం, ఇలా రకరకాలుగా మార్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసి క్వశ్చన్లు అనేటివి నేర్చుకోవాలని అలా చేస్తారు, అంతే, ఏం లేదు. ఓకే, అర్థమైంది కదా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా వచ్చిందో. ఓకే, ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ మేడ్ ద లైన్. ఇక్కడ y ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఈ లైన్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, y ఈక్వల్ టు మైనస్ 3x ప్లస్ సి. అదే చెప్పాను, ఇది ఏ ఫామ్ లో ఉంది చూడండి, y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్ లో ఉంది. అంటే m వాల్యూ ఎంత మనకి ఇక్కడ -3, అంటే m అంటే -3 అంటే ఏంది, దాని ఒక లైన్ స్లోప్ అనమాట. కంపేరింగ్ చూడండి, కంపేరింగ్ ఏంటి మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈక్వల్ టు మైనస్ mx ప్లస్ సి. ఇక్కడ చూడండి, y ఈక్వల్ టు y ఇక్కడ m వాల్యూ ఎంత మనకి -√3. ఓకే, సి వాల్యూ ఎంత 3. ఓకే, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి కనుక్కోమంటుంది, యాంగిల్ కనుక్కోమంటారు. ఏ దాంట్లో, పాజిటివ్ డైరెక్షన్ లో కదా, పాజిటివ్ డైరెక్షన్ లో మనం ఆన్సర్ అనేది కనుక్కోవాలి యాంగిల్. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి ఫార్ములా తెలుసు స్లోప్ కి. ఏంటి స్లోప్ కి, m ఈక్వల్ టు tan θ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ ఫార్ములా ఎప్పుడు మాట్లాడాలి, మనకి కోఆర్డినేట్స్, రెండు కోఆర్డినేట్స్ తెలిసి దాని స్లోప్ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా. లేదు మనకి యాంగిల్ అంటే మనకి ఒక దాని స్లోప్ ఇచ్చి ఇక్కడ చూడండి, మనకి యాంగిల్ రూపంలో కనుక్కోవాలి అంటే స్లోప్ తెలిసింది అనుకోండి, దాన్ని యాంగిల్ రూపంలో కనుక్కోవాలంటే tan θ చేస్తే సరిపోతుంది. దీని గురించి మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో మాట్లాడదాం. కాబట్టి అంటే ఇప్పుడు ఇది అంత ఏంటి మనకి tan θ ఈక్వల్ టు -√3. ఇక్కడ మనకి tan θ ఈక్వల్ టు -√3. టెగ్నామెట్రీ లో మనకి -√3 ఎప్పుడు వస్తుందంటే √3 టెగ్నామెట్రీ లో tan కి సంబంధించి మనకి tan 60 degrees ఈక్వల్ టు √3 అనమాట. ఏంటి, tan 60 degrees ఈక్వల్ టు √3. అంటే ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేద్దాం, tan θ ఈక్వల్ టు ఈ మైనస్ అలాగే రాశాను, √3 అంటే ఏంది మనకి tan 60 డిగ్రీ, ఈ మైనస్ అలాగే రాశాను నేను. tan 60 degrees వాల్యూ ఎంత √3, కాబట్టి √3 బదులు నేను ఏం రాశాను ఇప్పుడు tan 60 degrees లో రాశాను. ఇక్కడ మైనస్ లో ఉంది కానీ మనకు కావాల్సింది ఏంటి ప్లస్ లో. ఇక్కడ చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ కౌంటర్. ఓకే, పాజిటివ్ డైరెక్షన్ లో కావాలి మనకి కదా. కాబట్టి tan θ ఈక్వల్ టు మనకి ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా తెలుసు, మనం ఇట్లాంటి సంబంధించి 2-3 ప్రాబ్లమ్స్ కూడా చేసాం ఎక్సర్సైజ్ 9.b లోనే. అంటే మైనస్ tan θ ఏమని రాసుకోవచ్చు, tan 180 మైనస్ θ రాసుకోవచ్చు కదా. అంటే tan 180 మైనస్ θ అంటే ఎంత ఇక్కడ 60. అవును, చాలా మంది θ అంటే ఏంటంటే యాంగిల్ చూడండి, అది గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా. అంటే మైనస్ tan θ ఉంది, అంటే ఫార్ములా మనకి ఇలా ఉన్నప్పుడు ఇలా రాసుకోవచ్చు, ఇలా ఉన్నప్పుడు ఇలా రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. ఏ ఈక్వల్ టు బి అన్నారు అనుకోండి, బి బదులు ఏ రాసుకోవచ్చు, ఏ బదులు బి రాసుకోవచ్చు, నీ ఇష్టం. కాబట్టి నేను ఈ మైనస్ tan θ నేను ఏం రాశాను, tan 180 మైనస్ 60 అని రాసుకున్నాను. ఓకే, tan θ ఈక్వల్ టు tan 180 లో 60 పోతే ఎంత 120, tan క్యాన్సల్, θ ఈక్వల్ టు 120. ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది. కానీ మనం ఇంకా రేడియన్ లో రాయాలి అంటే మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ నేర్చుకున్నాం, రేడియన్ అంటే ఏంటి ఏం కథ అని.
మనకి రేడియల్ మెజర్ లో కావాలనుకోండి ఏంది π/180 ఇంటూ డిగ్రీ మెజర్. రేడియల్ మెజర్ లో కావాలి అనుకుంటే మనకంటే మనం దీని గురించి ఇంకా మళ్ళీ మాట్లాడడం అది ఇంకా పెద్ద టాపిక్ అవుతుంది. మీరు ఏమైనా విని నోట్స్ గానీ ఒక్కసారి రేడియల్ మెజర్ అంటే ఏంటని మన నోట్స్ గానీ మీరు కంటిన్యూగా ఫాలో అవుతుంటే టెక్నోమెట్రిక్ ఫంక్షన్ లో మనం చెప్పడం జరిగింది ఇంట్రడక్షన్ క్లాస్ లో రేడియన్ అంటే ఇంకా అంటే ఇప్పుడు రేడియన్ లేక మార్చుకున్నాం. లేదు బ్రదర్ ఖచ్చితంగా మార్చాలంటే అట్టేం లేదు, ఇక్కడ యాంగిల్ అన్నారు కాబట్టి ఇంకా రాసుకుంటే సరిపోతుంది. ఏమంటే చేంజ్ చేద్దాం. ఓకే, రేడియన్ మెజర్ ఈక్వల్ టు ఏంటి 180 ఇంటూ డిగ్రీ మెజర్ కదా. ఇప్పుడు మనకి డిగ్రీ మెజర్ లో ఉంది కాబట్టి రేడియన్ మెజర్ లో చేంజ్ చేద్దాం అనమాట. ఓకే, π/180 ఇంటూ డిగ్రీ మెజర్ అంటే డిగ్రీ ఎంత వచ్చిందంటే తీటా అంటే యాంగిల్ డిగ్రీ ఎంత వచ్చింది మనకి 120. ఓకే, 0 క్యాన్సల్. ఓకే, ఇక్కడ చూడండి రేడియం మెజర్ ఈక్వల్ టు అంటే ఇంకా దీన్ని కూడా ఇలాగనే రాసుకుంటాము. ఓకే, ఇక్కడ ఉంది పై, ఇక్కడ చూడండి 6 2 జా 6 3 జా అంటే 2π/3. చూడండి అంటే మళ్ళీ మనకి సేమ్ ఇగో ఏమొచ్చింది 2π/3 వచ్చింది. అవును, ఇది ఏంది ఆన్సర్ అంటే ఇది దీనికి సమానం అవుతుంది. మీరు గమనించండి, పై అంటే ఎంత మనకి 180 కదా ఇంటూ 2/3 1 3 6 జా ఇక్కడ 0 కాబట్టి 0. చూడండి 116 ఇంటూ 2 చేయండి మళ్ళీ 120 వస్తుంది. నువ్వు ఇది రాసినా ఓకే, ఇక్కడ వరకు రాసినా ఎవరు ఏమన్నారు అది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏంటి మనకి యాంగిల్ అనేది కనుక్కోవాలి. మనకేంటి ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. దాన్ని బేస్ చేసుకుని మనము తీటా యాంగిల్ అనేది కనుక్కోమన్నారు. చూడండి ఇక చూడండి 16 ఇంటూ 120 మళ్ళీ 120 వస్తుంది. ఓకే, అంటే పై అంటే 180 ఇంటూ 2 చేసి /3 చేసినామంటే మళ్ళీ 120. దాన్ని ఏమంటే చేంజ్ చేసినాం అంతే, ఏం లేదు. ఓకే స్టూడెంట్స్, నోడు. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 9.b లోని సెక్షన్ 1 లోని లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. తర్వాత సెక్షన్ 2 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది ఎక్సైజ్ 9.b లోని. ఓకే, ద intercepts on the straight line axis of coordinates are a b. If p is the length of the perpendicular from the origin to the line, write the value of the p terms of a and b. కానీ క్వశ్చన్ రాయలేదండి, a and b పూర్తి క్వశ్చన్ రాసేసాను. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ సగం అర్థం చేసుకున్నాం. ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, మనకి ఇంటర్సెప్ట్ అంటే ఏం మాట్లాడుకున్నాము, ఇక్కడేమో x a, 0, ఇక్కడ b 0, b అని. అంటే ఈ పాయింట్ కాడ మనకి ఏ అనేది టచ్ అవుతుంది అంటే x యాక్సిస్ కాడ టచ్ అవుతుంది, y యాక్సిస్ కాడ టచ్ అవ్వట్లేదు. ఇక్కడ x యాక్సిస్ కాడ టచ్ అవ్వట్లేదు కానీ y యాక్సిస్ కాడ టచ్ అవుతుంది. దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. ఓకే, అంటే దాని ఫార్ములా ఇప్పుడు రాస్తానండి. ఇంటర్సెప్ట్ ఆన్ ద యాక్సిస్ కోఆర్డినేట్స్ a అండ్ b. a b తో ఆ ఇంటర్సెప్ట్ కోఆర్డినేట్స్ ని చూపించేసాం. ఓకే, మరి ఇఫ్ p is the length అంటే ఒక లెంత్ ని మనం p అనుకోవాలి. ఓకే, of the perpendicular from the origin to this line. అంటే ఇక్కడ చూడండి ఒక లైన్ ని మనము p అనుకోవాలి కానీ అది ఆరిజిన్ మీద పోతూ. ఓకే, దీని ఇక్కడ చూడండి ఇదేమో p అంటే దాని డిస్టెన్స్ అంటే దాని లెంత్ ఎంత మనకి ఇప్పుడు p అన్నమాట. దీని లెంత్ మొత్తం ఎంత మనకి ఇప్పుడు p. అది ఎంత ఉందో తెలియదు లెంత్ మనకి, కానీ దాని లెంత్ ఎంత p అన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఆరిజిన్ మీద పోతూ పర్పెండిక్యులర్ చేస్తుంది అంటే 90 డిగ్రీస్ చేస్తుంది. అలాగైతే మరి ఇక్కడ ఏంది చెప్తున్నది క్వశ్చన్ చూడండి, రైట్ ద వాల్యూ ఆఫ్ p అంటే దీని వాల్యూ కనుక్కోవాలి, అంటే p వాల్యూ కనుక్కోవాలి. అంటే దీని లెంత్ ఎంత ఉందో కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఆరిజిన్ కా నుంచి అంటే ఇక్కడికి దాని డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి p టర్మ్స్ ఆఫ్ a అండ్ b. ఆ p వాల్యూని బాగా వినండి, ఆ p వాల్యూని మనము దేంట్లో చూపించాలి, a అండ్ b వాల్యూస్ తో చూపించాలి. ఇది క్వశ్చన్ అన్నమాట. ఓకే, అర్థం కాకపోతే ఒక్కసారి లిక్కొచ్చి వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ హ్యావింగ్ ద ఇంటర్సెప్ట్ a, b ఈజ్ x/a + y/b = 1. అంటే ఇప్పుడు మనకి ఒక ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ మనం ఈ వీడియో ఫస్ట్ లోనే. ఏంది ఇంటర్సెప్ట్ అయినప్పుడు మనకి ఫార్మ్ ఏమవుతుంది, x/a + y/b = 1 కదా. మరి ఇప్పుడు దీన్ని కనుక్కుందాం. a into b, ab అంటే ఎల్సిఎం తీసాం, క్రాస్ మల్టిప్లికేషన్, b into x, bx plus a into y = 1 కదా. ఇది ab ఏం చేస్తుంది మనకి డివైడ్ అవతలకి వెళ్తే ఇంటూ bx plus ay = 1 into ab. ఓకే, bx plus ay = a into b అన్నమాట. ఓకే, ఇది ప్లస్ యువతలకు వస్తే మైనస్ అంటే bx
ప్లస్ ఏవై ఈక్వల్ టు సారీ ఇది ప్లస్ గా ఇతరులకు వస్తే మైనస్ ఏబి అవతల ఏముండదు కాబట్టి 0. ఇక్కడ గమనిస్తే మనకి ఏ ఫామ్ లో వస్తుంది అంటే ఇదంతా మనకి చూడండి ఇక్కడ ఇంటర్సెప్ట్ అయినాక bx ప్లస్ ఏవై మైనస్ ఏబి ఫామ్ లో వస్తుంది అనమాట అది మనకి. ఓకే క్లియర్. అంటే ఇది గమనిస్తే మనకి ఒక ఏంది లీనియర్ ఈక్వేషన్ ఫామ్ లో వస్తుంది ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో వస్తుంది. కాబట్టి కంపేరింగ్ ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ గమనిస్తే x అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత మనకి b అయింది అంటే ఏ వాల్యూ b కామా b ఇక్కడ చూడండి y అంటే ఏ b వాల్యూ ఎంత అయింది a అయింది ఈ b ఈక్వల్ టు a. c వాల్యూ గమనిస్తే ఇప్పుడు కనుక గుర్తుపెట్టుకోండి ప్లస్ మైనస్ ఉంది అనుకో ఖచ్చితంగా డినోట్ చేయాలి. ఇప్పుడు ప్లస్ సి ఉంది అంటే c వాల్యూ ab అని చెప్పకూడదు మైనస్ ab అని చెప్పాలి. ఓకే c వాల్యూ ఎంత మైనస్ ab. ఓకే కనుక్కున్నాం. అసలు ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ ది ఏ పాయింట్ x1 y1 ఫ్రమ్ ద ఏ లైన్ ax plus by plus c is a d equal to modulus ax1 plus by1 plus c by root a square plus b square. అసలు ఇక్కడ ఏంది మనము దీని లెంత్ కనుక్కోవాలి కదా దేంట్లో p అనే వాల్యూతో మనం దాని లెంత్ కనుక్కోవాలి డిస్టెన్స్ అంటే బాగా వినండి. అసలు ఇది ఏంది అంటే ఈ కండిషన్ నీకు ఒక గ్రాఫ్ లో ఒక లైన్ పాయింట్ తెలిసి ఏదో ఒక లైన్ పాయింట్ తెలిసి ఒక దానికంటూ ఒక ఈక్వేషన్ ఉందనుకో ఏంది ఒక ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ సి ఒక ఈక్వేషన్ తెలిసి అంటే ఒక పాయింట్ ఒక ఈక్వేషన్ తెలిసి దీని డిస్టెన్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దీని డిస్టెన్స్ కావాలనుకుంటే నువ్వు ఈ ఫార్ములా ఉపయోగిస్తే దాని డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఒక కోఆర్డినేట్ ఒక ఈక్వేషన్ అనేది రావడం జరిగింది ఇప్పుడు కదా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి ఎందుకు ఆ ఈక్వేషన్ అక్కడికి ఎందుకు మనం దీని ద్వారా కనుక్కుందాం అంటే ఇక్కడ గమనించండి పర్పెండిక్యులర్ చేస్తుంది కాబట్టి ఇంత ఈక్వేషన్ దానికి వస్తుంది. ఓకే ఇప్పుడు ఓకే పర్లేదు. మనం ఇప్పుడు ఏం చేయాలి దీని డిస్టెన్స్ ఏ దాని డిస్టెన్స్ ఈ p అనే డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏ వాల్యూస్ లో చూపించాలి a అండ్ b వాల్యూస్ లో మనం చూపించాలన్నమాట. కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ 0,0 to the ax plus by plus c equal to 0. ఓకే ax plus b ప్లస్ 0 అంటే చూడండి ఒక ఆరిజిన్ ఒక ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి దాన్ని ఏం చూపించాలి p అనే దాంట్లో చూపించాలి. ఆ p ని కూడా మళ్ళీ దేంట్లో చూపించాలి a b టర్మ్స్ తో మాత్రమే చూపించాలి. ఓకే ఇక్కడ ఆరిజిన్ అని తెలిసింది అంటే ఇది x1 ఇది y1. చూడండి ఇప్పుడు ఈ ఆరిజిన్ ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని దాని డిస్టెన్స్ అంటే p వాల్యూని కనుక్కుంటున్నాను అంటే ఇది కదా మనకి ఫార్ములా d ఈక్వల్ టు d రాస్తానండి ఫస్ట్ ఫార్ములా ax1 ప్లస్ by1 ప్లస్ సి మాడ్యులస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మనకి దాని లెంత్ ఏమనుకోమన్నారు దీని లెంత్ ని చూడండి ఇఫ్ p ఇస్ ద లెంత్ అంటే దాన్ని ఏమనుకోమన్నారు డిస్టెన్స్ అంటే మనకి ఇప్పుడు దాని లెంత్ అంటే ఎంత అవుతుంది p అన్నమాట. ఓకే p ఈక్వల్ టు మాడ్యులస్ బాగా వినండి మాడ్యులస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ b కదా b x1 ఎంత 0 కదా ప్లస్ b వాల్యూ ఎంత వచ్చింది ఇది క్యాపిటల్ లో రాయాలి. b వాల్యూ ఎంత వచ్చింది a వచ్చింది y1 ఎంత ఉంది 0. ఏం లేదబ్బా ఒక లైన్ లో నీకు ఒక కోఆర్డినేట్ ఒక ఈక్వేషన్ తెలిసి దాని డిస్టెన్స్ వాడాలనుకుంటే ఈ ఫార్ములా ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఆరిజిన్ అని తెలిసింది ఈక్వేషన్ వచ్చింది ఏం చేస్తున్నాను ఇంకా ఈ డిస్టెన్స్ అనేది కనుక్కుంటా ఆ డిస్టెన్స్ p లో చూపిమంటారు ఆ p ని కూడా మళ్ళీ a b వాల్యూస్ లో మాత్రమే చూపిమన్నారు ప్లస్ c వాల్యూ ఎంత మైనస్ ab కాబట్టి ప్లస్ పోతుంది అంటే మైనస్ ab బై రూట్ a స్క్వేర్ a అంటే ఎంత మనకి b కదా b స్క్వేర్ ప్లస్ b వాల్యూ ఎంత ఇక్కడ a స్క్వేర్. ఓకే p ఈక్వల్ టు b ఇంటూ 0 ప్లస్ a ఇంటూ 0 మైనస్ ab బై రూట్ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఓకే నెక్స్ట్ ఇక్కడ మొత్తం పోతే ఇంకేముంటుంది p ఈక్వల్ టు మాడ్యులస్ ab మాడ్యులస్ రూట్ తర్వాత b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. చూడండి 0 ప్లస్ 0 అవుతుంది ఇంకా మిగిలినది మైనస్ ab మాడ్యులస్ రూట్ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఓకే
నెక్స్ట్ p ఈక్వల్ టు ఇక్కడ నెగిటివ్ నంబర్ లో అంటే మాడ్యులస్ లో మనకి నెగిటివ్ నంబర్ ఉందనుకోండి అది పాజిటివ్ అవుతుంది. అదే ఒక పాజిటివ్ నంబర్ మాడ్యులస్ ఉంటే పాజిటివ్ అవుతుంది. కాబట్టి మనం చాలాసార్లు చెప్పడం జరిగింది అంటే ఈ మాడ్యులస్ ని తీసేస్తే మనకి నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. రూట్ ఇంకా డినామినేటర్ మిగిలినది అలాగే రాష్ట్రం చేసుకోవాలి. ఇదే మనకి చూపించమనేది. ఇక్కడ చూడండి రైట్ ద వాల్యూ ఆఫ్ p. p వాల్యూ కనుక్కున్నాం. ఆ p అంటే ఏంది మనకి ఏమని చెప్పడం జరిగింది లెంత్. ఆ లెంత్ అంటే ఏంది మనకి డిస్టెన్స్ అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి. దాని p వాల్యూ చూడండి p వాల్యూ. మళ్ళా రైట్ ద p టర్మ్స్ అంటే ఆ p వాల్యూ టర్మ్స్ ఏమని చూపించాలి a b వాల్యూతో చూపించాలి. ఇదిగోండి a b వాల్యూలతో చూపించడం జరిగింది. అంతే స్టూడెంట్స్ అయిపోయింది ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ చివరి దాకా వినింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్ నోట్ హలో